హలో అందరికీ వెల్కమ్ టు కొత్త ఆవకాయ. మనందరి ఫేవరెట్ రవ్వ లడ్డు రెసిపీ నా స్టైల్లో ఎలా చేస్తానో మీ అందరి కోసం. 1 టేబుల్ స్పూన్ నెయ్యి ఒక ప్యాన్లో వేసుకుని వేడెక్కిన తర్వాత 1½ కప్స్ బొంబాయి రవ్వ ఆర్ తెల్ల రవ్వ ఆర్ సూజీ వేసి వేయించుకోండి. మంచి అరోమా వచ్చేదాకా లో ఫ్లేమ్లో వేయించుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ 1 కప్ ఫ్రెష్ కోకోనట్, బాగా ఫ్రెష్ కోకోనట్ని సన్నగా గ్రేట్ చేసుకుని తురుముకున్న కొబ్బరిని వేసి వేయించుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించండి. తర్వాత 1/4 కప్ మెలన్ సీడ్స్, పుచ్చగింజలు అంటారు కదా, అవి కూడా వేసి 1½ కప్స్ ఆర్ 1 కప్, మీరు స్వీట్ ఎక్కువ వద్దనుకుంటే 1 కప్ సరిపోతుంది, వేసుకుని షుగర్ కూడా వేసుకుని కలుపుకోండి. నేను ఇవాళ షుగర్ యూజ్ చేస్తున్నాను. ఇది ఆర్గానిక్ షుగర్, కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుంది. మీరు కావాలంటే జాగరీ పౌడర్ ఆర్ నార్మల్ షుగర్ యూజ్ చేయొచ్చు. ఇది బాగా మిక్స్ చేస్తుంటే పంచదార కరిగి పాకంలాగా రిలీజ్ అయ్యి తడిని ఇస్తుంది రవ్వకి. దాంతో టెక్స్చర్ మనకి ఇలా కనిపిస్తుంది, రవ్వ లడ్డు చుట్టడానికి ఈజీగా. ఇప్పుడు ఇక్కడ 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని ఒకసారి మళ్ళీ కలిపితే లడ్డు చేయడానికి కావాల్సిన ప్రాపర్ టెక్స్చర్ మనకి ఈ రవ్వకి యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 1/4 కప్ పాలు యాడ్ చేస్తున్నా. పాలు ఎందుకు అంటే లడ్డు చుట్టేటప్పుడు షేప్ హోల్డ్ చేయడానికి పాలు యాడ్ చేయడం అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కలిపితే ఇలా దగ్గరగా వస్తుంది రవ్వంతా. దీన్ని చల్లార్చుకోవాలి కంప్లీట్గా కూల్ అవ్వకపోయినా కొంచెం గోరువెచ్చగా ఉన్నా కూడా లడ్డు చుట్టచ్చు. మీరు ఒకసారి ప్లేట్లోకి వేసుకున్నాక చేత్తో లడ్డు చుట్టడానికి వీలుగా ఉందా లేదా చెక్ చేసుకుంటే, ఒకవేళ అవసరమైతే మళ్ళీ స్టవ్ మీద లో ఫ్లేమ్లో 1 నిమిషం కుక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు పర్ఫెక్ట్గా టెక్స్చర్ రెడీ అయింది. ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించి పెట్టుకున్నాను ఆల్రెడీ, అవి యాడ్ చేస్తున్నా. వద్దంటే స్కిప్ చేయొచ్చు. నేను ఇలాచీ పొడి వేయలేదు ఇవాళ, మీకు కావాలంటే అది కూడా యాడ్ చేయొచ్చు. నేను అది లేక స్కిప్ చేశాను. ఇప్పుడు అన్నీ బాగా కలిపేసుకుంటే లడ్డూస్ చేయడానికి రెడీగా ఉంది రవ్వ. లడ్డూలు చుట్టుకుని కొంచెం ఆ టెక్స్చర్ హోల్డ్ అయ్యే వరకు దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంచితే ప్రాపర్గా లడ్డు టెక్స్చర్ అండ్ షేప్ హోల్డ్ అయిపోయి రెడీ అయిపోతాయి. ఇది ఇవాల్టి నా డెలిషియస్ స్వీట్ రెసిపీ రవ్వ లడ్డు. మీ అందరూ కూడా రెగ్యులర్గా చేసే రెసిపీ అయి ఉంటుంది. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు చూపించాను. నా రెసిపీస్ మీ అందరికీ నచ్చుతుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొత్త ఆవకాయ. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ డెఫినెట్గా వస్తాయి. ఇది ఇవాల్టి నా రెసిపీ రవ్వ లడ్డు. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, and thanks for watching. See you all again with another delicious recipe from my side. Thanks for watching. Bye.